ముస్లిం అమ్మాయిని బైక్ ఎక్కించుకుంటావని ఒక్కటి పీకారు. ఆ తర్వాత అమ్మాయి దగ్గరకు వచ్చి బుర్కా తీయాలని కోరారు. ఆమె తీయనంది. ఆ తర్వాత ఆ ఆరుగురిలో ఒకడు ఆ అమ్మాయి బుర్కాను బలవంతంగా తొలగించాడు. మరొకడేమో ఆ మహిళ జుట్టు లాగి ఆమెను చెంపదెబ్బ కొట్టాడు. మరో ముగ్గురేమో సచిన్ కొట్టే పనిలో పడ్డారు. మొత్తానికి ఈ ఆరుగురు కలిసి వీరిద్దరిని నానా హంగామా చేశారు. ఇక పక్కనే ఉన్న స్థానికులంతా కూడా చూస్తూ ఉన్నారు. కొద్దిసేపటిగానే కదలలేదు. తీరిగ్గా వచ్చి ఎలాగో అలా వీరిద్దరిని కాపాడారు. ఆ తర్వాత విడివిడిగా వీరిని పంపించేశారు. అయితే వీరిద్దరూ సరాసరి పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు, బ్యాంకుకి వెళ్లారు. ఎందుకంటే వీరిద్దరూ అక్కడ బ్యాంకులో పనిచేస్తూ ఉంటారు. ఓ లోన్ రికవరీ కోసం వెళ్ళి వస్తూ ఉండగా ఈ ఆరుగురు వ్యక్తులు అడ్డగించి వారి పేర్లు అడిగారు. ఆ తర్వాత హిందువు ముస్లిం అని విడదీసి కొట్టారు. ఇంకేముంది, బ్యాంక్ ఎంప్లాయీస్ ఊరుకుంటారా? వెంటనే పోలీసులను పిలిచారు. పోలీసులు జరిగిన కథ మొత్తం తెలుసుకున్నారు. ఆ ఆరుగురిని అరెస్ట్ చేశారు. అసలు విషయం ఏంటంటే ఈ ఆరుగురు కూడా ఉత్తరప్రదేశ్లో సీఎం యోగి ఆదిత్యనాథ్ పాలనలో ఉన్నారని మరిచిపోయారు పాపం. ఎందుకంటే యోగి ఆదిత్యనాథ్ మార్క్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో ఆ తర్వాత వీరికి తెలిసొచ్చింది. స్టేషన్లో వీరికి మామూలు రేంజ్ ట్రీట్మెంట్ ఇవ్వలేదు. యోగి మార్క్ ఏంటో చూయించారు. చూస్తున్నారు కదా కుంటుకుంటూ వస్తున్న వీడియోలు. ఈ ఆరుగురు వెధవలు వీళ్లే. పేర్లు సర్తరాజ్, షాదాబ్, ఉమర్, అర్ష్, షోయబ్, షమీగా గుర్తించారు పోలీసులు. ఈ ఆరుగురు నిందితులు పోలీస్ స్టేషన్లోనే కుంటుకుంటూ వచ్చి క్షమాపణలు చెబుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. మరి వీళ్ళందరికీ కూడా యోగి మార్ట్ ట్రీట్మెంట్ సరిపోతుందా లేదా ఇంకా ఏమైనా పనిష్ చేయాలా? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. इसके गले में आगे इसकी सच्चाई इसके गले में आगे इसकी सच्चाई